రోమీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెబుతూ ఉన్నారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఆనందించండి, ప్రభుని యందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ప్రభుని యందు ఆనందించండి అని మనకు బోధ చేస్తూ ఉన్నారు. మనం ఆనందించాలి, ప్రభుని యందు ఆనందించాలి. ఎందుకు అంటే ఈనాటి మొదటి పట్టణంలో జెఫన్యా ప్రవక్త చెబుతూ ఉన్నారు, సియోను వాసులారా ఆనందనాదం చేయండి, ఇశ్రాయేలు హర్షధ్వానం చేయము, యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతోషించు. ఎందుకు అంటే నీ నడుమ దేవుడు ఉన్నాడు, నీ దండను తొలగించాడు అని చెబుతున్నాడు. ప్రభు మన నడుమ ఉండి మన కాచి కాపాడుతున్నారు, మన భయం తీసివేస్తున్నారు. కాబట్టి మనం ఆనందించాలి. ఇదే నిగూఢ సత్యాన్ని ఈనాటి భక్తి కీర్తనలో యెషయా ప్రవక్త చెబుతున్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనములో, సియోను వాసులారా ఆనందనాదము చేయించు పాటలు పాడండి, మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. మన ఆనందనాదం చేయించు పాటలు పాడాలి. ఎందుకు అంటే మన మధ్య నెలకొని ఉన్న మన దేవుడు పవిత్రుడు, మహాగణుడు, గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తూ ఉన్నారు.